జనరల్గా చాలా మందిలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నామా, ఇదివరకు ఓన్లీ పిల్లలకి కన్ఫైన్ అయ్యి ఉండేది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ కూడా ఆల్మోస్ట్ అబోవ్ మిడిల్ ఏజ్ దాకా చూస్తున్నాం. ఏంటంటే ద ప్రజెంట్ విత్ సడన్ సివియర్ ఇయర్ పెయిన్ చాలామంది. అది ఎంత సివియర్ ఉంటుందంటే ది క్రై సమ్ టైమ్స్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేస్తారు. పిల్లలు చాలామంది నిద్రలో ఉలిక్కిపడి లేచి చెవి పట్టుకు లాగి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ జలుబు ఏదైతే ఉందో కొన్ని సందర్భాలు నోస్, ఇయర్స్, థ్రోట్, లంగ్స్ ఇవన్నీ ఒక కామన్ ఎయిర్వే. ఇది ఇంటర్ కనెక్టెడ్ ఛానల్స్. అవి ఒక సబ్వేలో మనం వెళ్తున్నప్పుడు డిఫరెంట్ స్టేషన్లకు అటు ఇటు పోతున్నప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉంటాయో అలా కనెక్టెడ్ అవి. సో ఎప్పుడైతే ఎక్కువ ఇయర్ కోల్డ్ ఎప్పుడైతే వస్తుందో, ఎస్పెషల్ సడన్ సివియర్ కోల్డ్ వచ్చినప్పుడు, లేదా కొంతమంది అసలు కోల్డ్ ఉందని చెప్పరు, సడన్ ఇయర్ పెయిన్తో వస్తారంటే చాలా మైల్డ్ కోల్డ్తో కూడా ఒకసారి సివియర్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, ఆ టైంకి ఏదో మందు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటారు, నొప్పి తగ్గిపోతుంది, మూవ్ ఆన్ అయిపోతారు. దానికి ఏమవుతుంది, ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఫార్మ్ అయినప్పుడు ఇంపెడెన్స్ అంటారు, ఇయర్ డ్రమ్ మూమెంట్ తగ్గి సౌండ్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. దీన్ని మీరు అడ్రస్ చేస్తే జనరల్గా 1 to 4 weeks to 6 weeksలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుందో మీకు హీరింగ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, హీరింగ్ నార్మల్గా ఉంటుంది, ఏం ఇష్యూ ఉండదు, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఎప్పుడైతే మీరు దీన్ని అడ్రస్ చేయరో మళ్ళీ 2 weeksలో 3 weeksలో మళ్ళీ జలుబు చేయడం, మళ్ళీ రికవర్ అవడం, మళ్ళీ రికరెన్స్ రావడం, లేదంటే ఇన్ఫెక్షన్ తగ్గిందని మీరు అనుకుంటున్నారు, మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ తగ్గదు, ఆ ఫ్లూయిడ్ అలాగే ఉండి ఆర్గనైజ్ అయిపోతుంది. ఆర్గనైజ్ అయిపోయినప్పుడు ఏదైతే మిడిల్ ఇయర్ బోన్స్ ఉంటాయో మనకి చిన్న చిన్న మ్యాలేస్ ఇంకా స్టేపిస్, వాటి చుట్టూ ఈ ఫ్లూయిడ్ ఎగ్జిడేట్ ఆర్గనైజ్ అయిపోయి వాటి మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల టెంపరరీ లేదా లాంగ్ టర్మ్ హీరింగ్ డిజబిలిటీ డెవలప్ కావచ్చు.